హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేన్ వైబ్స్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో ఉదయం నుంచే పూజ మోడ్ ఆన్ అయిపోయింది. మా కీర్తి అయితే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి ఇల్లంతా క్లీన్ చేసి హెడ్ బాత్ చేసి అందంగా ముగ్గులైతే వేసింది. ముగ్గులన్నీ అయిపోయాక పూజ కూడా స్టార్ట్ చేసేసింది. నేను మాత్రం ఎప్పటిలాగే సరిగ్గా హారతి టైంకి రెడీ అయ్యి వచ్చేసా. హారతి కూడా ఇచ్చేసింది. అలా పూజ అయిపోయాక ఈరోజు ఏదైనా టెంపుల్కి వెళ్దామా అని అనుకుని మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరాం. దారిలో వెళ్తూ ఉంటే ఒక ఆంజనేయ స్వామి గుడి కనిపించింది. ఇక్కడ ముందుగా దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పి ఆగిపోయాం. దర్శనం చేసుకొని ప్రసాదం కూడా తీసుకున్నాం. ఈరోజు కీర్తి ఉపవాసం ఉంటా అని చెప్పింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇది 5వ ప్లేట్ 7వ ప్లేట్ 7 ప్రసాదాలు తినేసింది ఇక్కడ. అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళిపోయాం. అక్కడ 3 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొడదామని చెప్పి వచ్చాము. కీర్తి వచ్చేసి నువ్వే కొట్టు అని చెప్పి కొబ్బరికాయ నా చేతిలో పెట్టి కొట్టమని చెప్పింది. కొబ్బరికాయ అయితే కొట్టాను కానీ నీళ్ళు అయితే ఒక్క చుక్క కూడా మిగలకుండా అన్ని కింద అయితే పడిపోయాయి. ఏదైంది కొబ్బరికాయ మాత్రం పగిలిపోయింది. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి గుడి లోపలికి అయితే వెళ్ళాము. స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. అలాగే ఆలయంలో కొద్దిసేపు ప్రశాంతమైన వాతావరణంలో గడిపాం. ఇవన్నీ కలిసి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈరోజైతే ఇక్కడ ఉన్నది మేమే, దొంగలం అయితే కాదు. స్వామివారి ఆశీర్వాదాలతో ఈ తొలి ఏకాదశి మరింత ప్రత్యేకంగా మారింది. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.